హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో స్వీట్ రెసిపీ అండి. యమ్మీ యమ్మీ హల్వా. కోకోనట్తో పచ్చి కొబ్బరితో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేశారనుకోండి, పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు, ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఈ వీడియో కంప్లీట్గా చూసి ట్రై చేయండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా నేను ఒక కొబ్బరికాయ ముక్కను మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నా సరే. ఈ విధంగా చేసుకున్నాక చూడండి, కొద్దిగా బరకగానే ఉందిగా, కోర్సుగా చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే ముప్పావు కప్పు వేసుకోవచ్చు. ఒక కప్పు వేసుకున్నాక ఒకసారి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల పేస్ట్ లాగా అవుతుంది, లేదంటే మనకు బెల్లం కొబ్బరి తిరగదు కదా. సో అందుకని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయకూడదండి, జస్ట్ కొంచెం మాత్రమే వేయాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక, నెయ్యి వేడయ్యాక ఇలా కాజు వేస్తున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే కాజు కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను. కిస్మిస్ కూడా వేసుకొని ఇవి నెయ్యిలో వేయించుకోవాలి. వీటిని చిన్న మంట పైనే వేయించుకోవాలి. మీరు కావాలంటే కాజుని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కిస్మిస్ అనేది వేగిపోయాయి, తొందరగా వేగిపోతాయి కదా, అవి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. కాజు మాత్రం కొద్దిగా కలర్ రావాలి, కలర్ లేకపోతే బాగుండదు కదా, అందుకని లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటున్నాను వీటిని కూడా ప్లేట్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందని నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కలపకుండా మాత్రం వదిలేయొద్దండి, కంపల్సరీ ఇలా కలుపుతూనే ఉండాలి. అది దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. నెయ్యి వేసాం కాబట్టి అడుగేం పట్టదు, కానీ కలుపుతుంటేనే బాగుంటుంది, లేదంటే కిందనే చేంజ్ అవుతుంది కలర్, పైన మాత్రం అలానే ఉంటుంది. కాబట్టి కలుపుతూనే దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది దగ్గర పడే వరకు చూడండి, ఈ విధంగా దగ్గర పడుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది కంప్లీట్గా. ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదండి, మనకు నెయ్యి అనేది సైడ్లో వచ్చేస్తుంది చూడండి, దాని నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చిన్న మంట పైనే చేసుకోవాలి. హల్వా కంప్లీట్గా చిన్న మంట పైనే చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నాక ఒక నిమిషం పాటు కలిపేసుకొని మనకి ఇప్పుడు హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూడండి, పర్ఫెక్ట్ కలర్, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి లాస్ట్లో. అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తాము, కొబ్బరి బెల్లం అనేది హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలు ఎలాగో తినరు మామూలుగా, ఇలా హల్వా చేసామనుకోండి ఈజీగా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చెప్పనక్కర్లేదు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ లైక్ వల్ల మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.